రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి రైతు రుణమాఫీ రగడ తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆగస్టు 15th డెడ్లైన్ పెట్టింది. ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరింది. దీంతో కాంగ్రెస్ ని నిలదీయడానికి బీఆర్ఎస్ కు ఉన్న ఆ ఒక్క అస్త్రం కూడా చేజారింది. అయినా ఏదో విధంగా రేవంత్ సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు బారాస అగ్రనేతలు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ తెలంగాణలో అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. ఒకే సంకేతంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తొలుత 40,000 కోట్లతో మాఫీ అంచనాలు వేసి ఇప్పుడు కేవలం 27,000 కోట్లకే పరిమితం చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జూలై రాగానే లబ్ధిదారుల్లో సగానికి పైగా రైతులకు కోత విధించి మాఫీ అమలు చేశారన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ అంతా బోగస్ అన్న కేటీఆర్ దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఊరికైనా సీఎంతో పాటు వెళ్లడానికి సిద్ధమని 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే తాను ఆ ఊరి నుంచే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ స్పీకర్ కు పంపిస్తానని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కు తన మాటలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నా ఈ సవాల్ను స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి కేటీఆర్ సవాల్ ని సీఎం రేవంత్ స్వీకరిస్తాడో లేదో చూడాలి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తారో ఆసక్తి రేపుతోంది. గతంలో బావ హరీష్ రావు కూడా ఇలాగే ఎగిరెగిరి రాజీనామా విసిరాడు. తీరా రుణమాఫీ అయ్యాక హరీష్ చేతులెత్తేశాడు. కేటీఆర్ కూడా ఇలాగే యూటర్న్ తీసుకుంటాడా అన్న చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ సర్కార్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల క్యాడర్ను సమయాత్తపరిచి కార్యక్రమ విజయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. మరి నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు వస్తారో రారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.